హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరిం 21వ తారీఖు 5వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని అక్కడ రాయబడింది. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? ఆశీర్వదింపబడిన వాడు. వాళ్ళ మీద ఎవరికి జయము ఉండదు. వారి మీద దేవుడే అధికారం కలిగిన వాడు. వారికి ఎల్లవేళలా విజయమే. మన దేవుడు విజయశీలుడు. కాబట్టి దేవుడి చేత ఏర్పరచు చేసుకున్న జనాంగం పట్ల, దేవుని చేత నిర్ణయింపబడిన జనాంగం పట్ల దేవుడే అధిపతి. కాబట్టి దేవుడే అధిపతిగా ఉన్నాడు. అందులోంచి ఎవరు వస్తారట? ప్రజలను పరిపాలించు అధిపతి. ప్రజలను ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ ఇంటిలో ఒకవేళ నువ్వు ఒక్క దానివే దేవుని నమ్ముకున్న దానివై ఉంటావు, లేదా నీ ఒక్కడవే దేవుని నమ్ముకున్న వాళ్ళై ఉంటావు. కానీ నీవే నీ కుటుంబాన్ని పరిపాలించు అధిపతివి అవుతావు. ఎందుకు అంటే నీకు సృష్టికర్త తెలుసు. సృష్టికర్త చేతిలో అధికారం ఉంది. ఆ అధికారముతోటే దేవుడు నీకు జయ జీవితం ఇస్తాడు. దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఏంటి అన్న పరిస్థితులన్నీ నీకు దేవుడు మాట్లాడుతా ఉంటూ ఉన్నప్పుడు నీవేం చేస్తావంటే, ఎప్పుడైతే డైరెక్ట్ సృష్టికర్తతో సహవాసము కలిగి ఉన్నావో నీ జీవితంలో ప్రజలను పరిపాలించు అధిపతివి నీవే అవుతావు. కనీసం నీ కుటుంబాన్ని పరిపాలించగలిగే అధిపతివి నువ్వు అయిపోతావు. నీ ఇంటిలో వాళ్ళు క్రమక్రమంగా దేవుడు నీకు ఇచ్చిన అధికారమును బట్టి వాళ్ళు నీకే స్వాధీనం అయిపోతారు. యోసేపు జైలులో ఉన్నప్పటికీ, జైలులోనే ఎవరు ఉంటారంటే మంచోళ్ళు అంటే ఎవరు ఉంటారు? కరడు గట్టి చేసిన భయంకరమైన మూర్ఖులు, హంతకులు, వీళ్ళందరూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళను సైతం యోసేపట నాయకత్వము వహించేవాడు. అలాంటిది దేవుడు నీకు తోడై ఉంటే నీ కుటుంబంలో, నీ ఇంటిలో ఏలుబడి చేస్తున్న సమస్యలు ఆయన పాదాల చెంతకి రావడం ఎంతసేపు? కాబట్టి దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యాలు ఆయన చేసి ముగించారు. ఆయన నమ్ము. నీలోంచే ప్రజలను పరిపాలించే అధిపతిగా యేసుప్రభువు నీలోంచే నీ ఇంటిలో ప్రభుత్వం చేయును కాక, నీ కుటుంబాన్ని విడిపించును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.